ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్టు 2వ తేదీ శుక్రవారం, ఆషాఢ బహుళ త్రయోదశి మధ్యాహ్నం 3:27 వరకు, ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:58 వరకు, వర్జ్యం రాత్రి 11:28 నుండి 1:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుండి 1:40 వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి 6:40 వరకు. ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట, మనోధైర్యము, భారీగా వస్త్రాదులను కొనుగోలు చేస్తారు. ఎంట పండుగ వాతావరణము, చేసే వృత్తుల యందు అంత ఆశాజనకముగా ఉండదు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. పై అధికారులను దర్శిస్తారు. కళ్యాణాది శుభకార్య యోగమున్నది. మానసిక సౌఖ్యము, భోగభాగ్యాలను అనుభవిస్తారు. వన విహారాలు చేస్తారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. జల క్రీడల్లో పాల్గొంటారు. విద్యా వ్యాసంగాల్లో పాల్గొని బహుమతులను గెలుచుకుంటారు. ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు పొందుతారు. ఈ రాశి జాతకులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. విదేశీ యానము, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ బలముతో కార్యాలు నిర్వర్తిస్తారు. క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకురాగలుగుతారు. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది. గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు. అందరికీ చేయూతగా ఉంటారు. శ్రమను ఓడ్చి కార్యభారాన్ని నిర్వర్తించి 10 మందిచే ప్రశంసనలు పొందుతారు. కార్య నిమగ్నులై పరోపకారం చేస్తారు. చేసే వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను పొందుతారు. అందరి ఆదరాభిమానాలు చూరుకుంటారు. ఈ రాశి జాతకులు దక్షిణ దేశ యాత్రలు, పుణ్యకార్య ఆచరణ, జప హోమాది కృతువులు నిర్వర్తిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఉద్యోగులతో ఉన్నతి, పై అధికారులను మెప్పు పొందుతారు. చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. సమయానుకూలంగా వ్యవహరించి సమస్త కార్యాన్ని జయము కలుగుతారు. ధనధాన్య అభివృద్ధి, సుఖ సంతోషాలు, ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇండ్ల స్థలములు, భూమి కొనుగోలుకి అవకాశం ఉన్నది. ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు. అకాలముగా విరోధాలను కొలుగు తెచ్చుకుంటారు. అస్థిమితము, ధన వ్యయము, గృహమున అపవాదులు, కార్యభంగము, చెడు వార్తలు వినుట, మానసిక ఆందోళన, రాజకీయంగా అంత అనుకూలము కాదు. మానసిక ప్రశాంతత కోసం దైవ సముపార్జన చేయటం మంచిది. చర స్థిరాస్తులు సంపాదిస్తారు. తలచిన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చు తగు మాత్రంగా ఉంటుంది. ఈశ్వర ఆరాధన చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో అంత అనుకూలమైన వాతావరణం కాదు. అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు. కుటుంబ సౌఖ్యము, ప్రశాంతత, దూర ప్రాంత సందర్శన, విహారయాత్రల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు సహాయపడతారు. శరీర ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరము. ఆలోచన విధానం మారుతుంది. 10 మందిని కలుపుకొని ముందుకు సాగుతారు. ధనం నిలబడుతుంది. కళత్ర ఆరోగ్యం మెరుగవుతుంది. దుర్గాదేవిని ఆరాధించట మంచిది. ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది. ధన వస్తు భూ లాభ అవకాశములున్నాయి. క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు. పుణ్య సంప్రాప్తము, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలము. అజీర్తి వలన స్వల్ప అనారోగ్య సూచన ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. రాజకీయంగా గుర్తింపబడతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు అనుకోకుండా పెద్దల ఆగ్రహానికి గురవుతారు.
వస్తు నాశనము, ధన వ్యయము, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు వ్యాపారస్తులకు బాగుంటాయి. ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు. షేర్ మార్కెట్ కలిసి వస్తుంది. సోదర బలం మీకు పెరుగుతుంది. వారి సహాయ సహకారాలు తోడ్పాటు మీకు ఉంటుంది. మీరు చేసే వృత్తి కలిసి వస్తుంది. ఇంట్లో ఆరోగ్య సమస్యలు తప్పవు. వైద్య సహాయం అవసరం ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు, వారి ఉన్నతికి సంబంధించిన వర్తమానాలు, ధైర్యంతో కార్య జయాన్ని పొందుతారు. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తుల విలువ, వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్య ఉద్యోగ రంగాల్లో జయము, అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు. సభలు సమావేశాలు నిర్వర్తిస్తారు. మాట తొందరతనం, అందరికీ ఉపకారం చేయడానికి ముందుంటారు. రాజకీయంగా పైవారి సందర్శన, గృహ వాతావరణం అనుకూలముగా ఉంటుంది. నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంటుంది. విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించట మంచిది. ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరము. వైద్య సహాయము లభిస్తుంది. అనారోగ్యం నుండి కోలుకుంటారు. గృహమున బంధువుల తాకిడి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు. ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహోపయోగమునకు ధనమును వెచ్చిస్తారు. విద్యార్థుల కృషికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులు వైద్యమునకై ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ఇంట్లో పెద్దలకు కానీ భార్యకు కానీ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. వైద్య చికిత్సలు, వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. బంధుమిత్రుల కలయికతో ఆనంద వాతావరణము, శుభకార్య నిర్వహణ. విద్యలో పిల్లలు ముందంజలో ఉంటారు. బహుమతులు గెలుస్తారు. నిలిచిన బాకీలు వసూలవుతాయి. ధనమునకు లోటు ఉండదు. సుబ్రహ్మణ్య ఆరాధన వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు గతంలో నిలిచి ఉన్న వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి నిర్వహణ బాగుంటుంది. శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. కోపము, ప్రయాణముల యందు అసౌకర్యము. వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు. సకాలంలో వనరులను సమీకరిస్తారు. సమయానికి తగినట్టు వ్యవహరిస్తే ఇంటా బయట సంతోషముగా ఉంటుంది. తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. గణపతిని ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు ఉల్లాసముగా ఉత్సాహముగా జీవిస్తారు. ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది. ధనధాన్య వివర్ధనము, గృహమున శుభకార్య ఆచరణ యోగమున్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. మాతృ సౌఖ్యము, వాహన ప్రాప్తి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత ప్రతికూలమైన వాతావరణము, సామాన్య ఫలితాలు ఉంటాయి. శత్రుమూలక ధన నాశనము, బంధు వైరము. గృహ సౌఖ్యం తగ్గుతుంది. శరీరముందు ఉష్ణతాపములు, మానసిక ఆందోళనచే విముక్తి పొందడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది. రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.